అటు పంపించావా ఇంటికి వెళ్తున్నాం గెలిచినండి అందరూ చాలా ట్రై చేసా బయటకు వచ్చి బ్రేక్ కాడ కొట్టా చెప్పు ఏం చెప్పాలి ఎడ జరిగింది అక్కడ గుంటలు ఉన్నాయి కదా ఆ గుంటల వల్ల పార్కింగ్ చేరేసుకుని వస్తుంటే ఆ గుంటలో నిదానంగా ఎగరేసే వరకు లైట్గా బ్రేక్ పట్టుకునే వరకు రైట్కి వెళ్ళిపోతుంది బండి రైట్కి వెళ్ళిపోతుందని లెఫ్ట్కి కట్ చేస్తుంటే లెఫ్ట్కి కట్ అవ్వట్లేదు బ్రేక్ గట్టిగా పట్టుకుని నిదానంగా దిగా వాలిపోయింది రోడ్డు ఆ డౌన్లో నుంచి బస్సు పైకి ఎక్కేలాగా రైట్ సైడ్ కోసేస్తుంది అది ఎంతవరకు ఈ డ్రైవర్ గారు ఇడుగు వస్తున్నాడు అది అడుగుతుంది ఈ డౌన్లో నుంచి మొన్న కొత్తగా వేసిన రోడ్డు మరి ఇది ఏం చెబుతాం దానికి ఇంకా మనం ఏం చెబుతాం అప్ప నుంచి డౌన్ ఎక్కి మళ్ళీ అప్ప ఎక్కేలోకల్లా అది అలా తిరిగిపోయింది చెప్పండి చాలా దురదృష్టకరం ఇవాళ ఇక్కడ నడకుదురి రోడ్లో ఇక్కడ బస్సు ప్రమాదం గురై 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న బస్సు ఈరోజు ఇక్కడ బోల్తా పడి ఇక్కడ పట్టడం దీనికి ఒకే ఒక కారణం ఈ రోడ్లు ఈ ప్రభుత్వమే దీని యొక్క ముఖ్య కారణం ఈ ప్రభుత్వం ఈ రోడ్లు వేయకపోవటం వల్ల ప్రజలు బయటికి వెళ్ళాక ప్రాణాలతో క్షేమంగా ఇంటికి చేరతారా లేదా అనేది ఆ కుటుంబ సభ్యులు భయపడే పరిస్థితులు ఈరోజు ప్రతి కుటుంబంలో ఉంది మనం ఇప్పటికే చూసాం ఇవాళ ఆర్టీసీ బస్ పడింది మొన్న ఒక స్కూల్ బస్ పడింది అంతకుముందు ట్రాక్టర్లు ఆటోలు దాని తర్వాత కార్లు కోడూరు రోడ్లో కానీ ఇలా అనేక రోడ్లలో ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి బైకుల మీద వెళ్తున్న వాళ్ళకి గాయాలతో ఇంటికి చేరుకునే పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాం అంటే దీనికి ఏకైక కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం ఈ ప్రభుత్వం ఇక్కడ శాసనసభ్యులు వీరికి ప్రజల పట్ల ప్రేమ లేకపోవటం వారికి ప్రజలు ఏది కావాలో ప్రజలకి కావాల్సిన సమస్యల్ని తీర్చే దాంట్లో వారికి ఆలోచన లేకపోవటం వల్ల ఈ అన్ని సమస్యలకి ఈరోజు ఈ కారణం ఎందుకంటే ఈరోజు ఈ రోడ్లన్నీ సరిగ్గా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు ఈరోజు 40 మంది గాయాలు పడి హాస్పిటల్కి ఇప్పుడు తరలించారు వారికి ఎలా ఉంది అనేది చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే ఎవరు ఎలా ఉంటారు అనేది ఈరోజు మనం చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోడ్ల వల్ల ప్రజల ప్రాణాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం మనం అనేక మార్లు చెప్పడం జరిగింది ఈరోజు అభివృద్ధి ఏమాత్రం లేదు ప్రజలు బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు అవనిగడ్డ కోడూరు రోడ్డు కూడా చేయలేదు ఇప్పుడు ఈ నడకుదురు రోడ్డు ఉందంటే 1.5-2 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు ఇప్పటికి పాడైపోయింది ఆ పాడైపోవటం వల్ల ఈరోజు ఈ ప్రమాదం జరిగింది అంటే ఈరోజు ఎటువంటి రోడ్లు వేస్తున్నారు అనేది కూడా ఈరోజు ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది నాణ్యత లేకుండా ఈరోజు మంచిగా వేయకపోవటం వల్ల ఈరోజు ఈ గుంటలు పడిపోయి వారికి దారి తప్పి ఈరోజు ఈ బస్ ప్రమాదం జరిగింది ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన బాధ్యత ఉంది ప్రజలకి మంచి జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కానీ వారికి ఇవన్నీ పట్టకుండా వారి సొంత లాభాలు ఇసుక మట్టి వ్యాపారాలు చేసుకుంటానికి వారు అధికారంలోకి వచ్చినట్టుంది తప్ప ప్రజలకి మంచి చేయటం కోసం ఈరోజు వారికి అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేకపోవటం మన ఒక దురదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఎవరైతే ఈ ప్రమాదంలో జరిగిందో వారికి ఆపదగా వెంట ఉండాలి ఈరోజు ఈ అధికారులను కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం వారికి ఎటువంటి ఇది ఉన్నా కూడా వారికి పూర్తి ఖర్చులు కానీ వారికి సహాయం కల్పించాలని చెప్పి ఈరోజు వారిని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ అవనగడ్డ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తుందండి బండి ఇక్కడ మేకవారిపల్లి దగ్గర ఉండే ఇక్కడ కొంచెం రోడ్డు డౌన్గా ఉండి గుంటలు ఉన్నాయి ఆ గుంటలో పడిన తర్వాత డ్రైవర్ కంట్రోల్ అవ్వలేదు లెఫ్ట్కి అవ్వలేదు రైట్కి పోయిందని చెబుతున్నాడు అది చూడాలి అది మెకానికల్గా పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ మరి ఎందుకట్లా జరిగిందో తీస్తే కానీ మా వాళ్ళు మెకానికల్తో చెక్ చేయించి వస్తాం డౌన్గా ఉంది కదా రోడ్డు మరి అలా రైట్ సైడ్కి పోయినట్టు బండిలో 44 మంది ఉన్నారు ఎవరికి ఏం జరగలేదు ఇబ్బంది ఏం లేదు అందరూ సురక్షితంగా ఉన్నారు అది సంతోషకరమైనటువంటి పరిస్థితి
బండి ఇప్పుడు తీపిచ్చేస్తామండి. బస్సులు కండిషన్ అంటే ఈ మనకి కరకట్ట రోడ్డు మీద ఎక్కువ బస్సులు తిరుగుతున్నాయండి. వాటిలో అక్కడక్కడ ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమే, కానీ ఏ పూట ప్రతి ట్రిప్కు కూడా చూడాల్సి వస్తుంది. ఈ స్పీడ్ బ్రేకర్లు అవి ఉండటం, టైం టు టైం తిరగాలనేది. తర్వాత స్పీడ్ ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, తర్వాత మరి బస్సులు కలిసిపోయి కవర్ చేయడం కోసం అన్నట్టుగా వెళ్ళినప్పుడు కట్టలు ఇరగడం అయితే జరుగుతుంది. కట్టలు అయితే రోడ్డు మీద ఇరగకుండా ఎప్పుడు చూసినప్పుడు వెంటనే రీప్లేస్ చేసేస్తున్నాం. అందువల్ల కొన్ని ట్రిప్పులు కూడా ఆగిపోవాల్సి వస్తుంది. ఇండస్ట్రీగా మేము చాలా ప్రయారిటీ ఇచ్చి చేస్తున్నాం. మన బస్సులు ఎక్స్ప్రెస్లు కొంచెం పర్వాలేదండి. ఇక్కడ వీటి యావరేజ్ లైఫ్ కూడా తక్కువే. 6 lakhs నడిచిన బస్సులు తిప్పుతున్నాం. ఇది మన బస్సు, ఆర్టీసీ బస్సు. ఏంటండి ఇవాళ రోడ్డు మీద ట్రాఫిక్ సెన్స్, ఇప్పుడు మన బస్సుల వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చి మేము బస్సులు తిప్పుతాము. బయట తిరిగే వాళ్ళకి అంత పర్టికులర్గా వాళ్ళు చూస్తున్నారు. చాలా వెహికల్స్, మోటార్ సైకిల్ కానీ 3-4 ఎక్కేసేసి కంట్రోల్ లేకుండా తిరగటం, వాళ్ళు కొట్టుకోవటం లేదా బస్సులు కొట్టుకోవటం జరుగుతుంది. కానీ డ్రైవర్లకి అయితే డైలీ సెన్సిటైజేషన్ చేసి పంపిస్తాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, రోడ్లు బాగోలేదు లేకపోతే ఇంకోటి అని, మంచు పట్టినప్పుడు లైట్లు వేసుకోండి, ఇవన్నీ చెప్పి పంపిస్తామండి. జాగ్రత్తలు అయితే తీసుకుంటానే ఉంటున్నాం. బస్సులు బాగోకపోతే బయటికి రావండి. ఇప్పుడు బస్సులు ప్రాబ్లం అయ్యి మధ్యలో అయిపోయేది అని తెలిసి మాత్రం నడిపేది ఉండదు. అదే ఇన్స్టెంట్గా టైర్ పంచర్ అయినో లేకపోతే ఎలాంటివి మనం చెప్పలేము కదా. పల్లి వెలుగులు ఎక్కువగా మెయిన్ మన ఆర్టీసీ బస్సులు తిరిగాయన్ని విలేజ్ రూట్లే సార్. ఐర్ బస్సులు అన్నీ బాగున్నాయి. పల్లి వెలుగులు ఐర్ బస్సులు తిరుగుతున్నాయి. మన దగ్గర 28 బస్సులు ఉన్నాయి. అన్నీ ఈ మధ్య అన్నీ కూడా బాడీ చేంజ్ చేసి మార్పు చేసినాయి. పల్లి వెలుగుల్లో వెళ్ళి వచ్చి విలేజ్ తిరిగాయి. కొంచెం పాత బస్సులు ఉన్నాయి. అది చిన్న షార్ట్ డిస్టెన్స్ ట్రిప్లే కాబట్టి అవి కవర్ అయిపోతున్నాయి. జగనన్న రోడ్లు గోతులమయం అవటం వల్ల ప్రయాణికులు నిత్యం ఈ రద్దీగా ఉండే నడపతు రోడ్లో కూడా ఈ గోతులు ఎక్కువ అవటం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆర్టీసీ బస్సు గోతులు పడిపోయింది. ఈ జగనన్న గోతుల రోడ్ల వలన దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్గా ప్రజలు బ్రతకాల్సి వస్తూ ఉంది. నిజంగా జగనన్న ఇస్తున్న నవరత్నాలు ఎట్టుపోయినాయో కానీ ఈ గోతులో మాత్రం ఈ నవరత్నాలను పోసి కప్పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పటికైనా తెలుసుకుని రోడ్లను బాగు చేయాల్సిన అవసరం ఉంది. కనీసం నెక్కి 4.5 సంవత్సరాలైనా ఏ రోడ్డు కనీసం గోతులు పోర్చబాగా, రోడ్లు వేయకపోగా గోతులు కూడా ఎక్కడా పోర్చలేదు. ఏ రోడ్డు చూసినా ఇట్లాగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం చెప్తుందండి కంగారులో ఉంటే నాకు అసలు పడిపోతుంటే అప్పుడు ఏమైందో కూడా అర్థం కాలేదు మాకు. ఈరోజు ఇంతకుముందే నడకుదురు చల్లపల్లి రోడ్లో బస్సు పడిపోవడం జరిగింది, ఆర్టీసీ బస్సు. దాంట్లో 4 మాత్రం చిన్న దెబ్బలు తగిలి ఇది ఎక్స్రే చేయించాల్సిన అవసరం పడింది. ఒక ఆమెకేమో సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మచిలీపట్నం హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఈ బస్సు పడిపోవడం బాధాకరమైన విషయం. అందులో ఉన్న ఒక 2 పెద్దవాళ్ళకి ఆయనకేమో చెయ్య, అట్లాగే ఇంకొక ఆవిడకి కూడా చేతి దెబ్బతైంది, ఒక ఆవిడకి తల దెబ్బతైంది. వీళ్ళందరినీ ఇంకా మరింత జాగ్రత్తగా వైద్యం చేయాల్సిన కోసం మచిలీపట్నం హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఏదైనా ఇటువంటి సంఘటనలు కొంచెం ఇబ్బందికరమైనది, బాధాకరమైనది. అమర్గఢ్ హాస్పిటల్ కాదు నువ్వు నేను ఒక మాట చెప్తాను. ఏమీ లేదని తేల్చుకొచ్చేసి అక్కడ ఏమి లేదనుకో వచ్చేసి ఉంటే ఖచ్చితంగా వైద్యం చేయించు రావాలి. దాన్ని వైద్యాన్ని అసలు చేయకూడదు కదా. ఏం కంపల్సరీ ఎవరికి వచ్చారు మీ వాళ్ళు అలా వదిలేసి మనకి పంపించేసి కిట్టు వస్తుంది. చెప్పాను నాన్నగారికి చెప్పాను. ఇంకొక రఘు
దిగండి.